సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి అదనపు ఎస్పీ చైతన్యారెడ్డి సూచించారు. సెయింట్ ఆంథోనీ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సురక్ష ఖాతీరంగా సైబర్ స్వతంత్ర తెలంగాణ కార్యక్రమంలో మాట్లాడుతూ అత్యాశతో నకిలీ పెట్టుబడి ఆఫర్లు, అనుమానాస్పద లింకులను నమ్మి సైబర్ మోసాలకు గురికావద్దన్నారు. ఓటీపీలు, బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పొద్దని, విద్యార్థులు సైబర్ అంబాసిడర్లుగా మారి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సెయింట్ ఆంథోనీ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు డాక్టర్ సాల్మన్ రెడ్డి, డిగ్రీ కళాశాల డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్, సంగారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ రామునాయుడు, సైబర్ సెల్ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అసలు ఈ సైబర్ క్రైమ్స్ ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంటున్నాం? ఇప్పుడు నార్మల్ దొంగతనాల్లో వాటిలో పోగొట్టుకునేది చాలా తక్కువ. వేరే సైబర్ క్రైమ్స్లో ఎంత పోగొట్టుకుంటున్నారు అనేది నాకు ఆల్రెడీ డిఎస్పీ గారు చెప్పారు. సింపుల్గా చెప్పాలి అంటే ఇండియాలో ఒక సంవత్సరానికి 23 crores per day. 1 కోటి సంపాదించడానికి ఎంత కష్టపడాలి? సో సైబర్ క్రైమ్స్ వల్ల ఇంత పోతుంది. అండ్ తెలంగాణలో కూడా నియర్లీ 1300 crores per year. 2025లో 1300 crores నష్టపోయారు విక్టిమ్స్. అండ్ సైబర్ క్రైమ్స్ ఇవన్నీ ఓన్లీ రిచ్ పీపుల్కే జరుగుతాయి, ఆర్ ఇంట్లో వాళ్ళకి ఓల్డ్ పీపుల్కి జరుగుతాయి, ఇట్లాంటివి ఏమి లేవు. ఎనీవన్ కెన్ బి ఎ విక్టిమ్ టు ద సైబర్ క్రైమ్. ఇప్పుడు నార్మల్ ఒక మర్డర్, దొంగతనము ఏదో సైబర్ క్రిమినల్స్కి బిగ్గెస్ట్ వెపన్ ఏంటో తెలుసా? వాళ్ళ అనానిమిటీ. వాడు ఎవడో తెలియదు, ఎక్కడి నుంచి చేస్తున్నాడో తెలియదు. సో పట్టుకోవడం కష్టం. సో అట్లాంటి కేసులో ద బెస్ట్ వెపన్ దట్ వీ హ్యావ్ ఇస్ అలర్ట్నెస్. జాగ్రత్తగా ఉండడం ఇస్ ద మేజర్ వెపన్ దట్ వీ హ్యావ్. Asal how do we become a victim to cybercrime? First thing would be fear. వాళ్ళు మనల్ని ఫియర్లో పడేలాగా చేస్తారు. 3 major things I would say is regarding some product, and దాని తర్వాత మీ ఫోన్లో you'll get